ప్రైజ్ ద లార్డ్. నేను మీ బ్రదర్ ప్రశాంత్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం నిలకల్ చర్చ్ అండి, కేరళలో ఉన్న నిలకల్ చర్చ్, తోమా గారు స్థాపించిన 6వ చర్చ్ దగ్గర ఉన్నాము. ప్రయాసపడి ఇక్కడికి వచ్చి ఉన్నాం. సో చాలా హెవీ రెయిన్లో వచ్చి ఉన్నాం అనమాట. సో ఒకసారి గమనించగలరు. ఇప్పుడు నా వెనకాతల నేనున్న ప్రదేశం కూడా మొత్తం అంతా కూడా నిలకల్ చర్చ్. సో ఎంతో అదృష్టం ఉండాలి, దేవుడు మాకు ആ భాగ్యాన్ని కల్పించారని నేను ఒప్పుకుంటున్నాను. సో రండి చూద్దాം లోపలికి వచ్చి. സഭകളെല്ലാം എല്ലാ കാത്തലിക്സ്, മലങ്കര, ഓർത്തഡോക്സ്, യാക്കോബൈ, എല്ലാ സഭകളും ഒന്നിച്ചുള്ള ഒരു പിതാക്കന്മാരുള്ള ഒരു ട്രസ്റ്റാണ് കാര്യങ്ങൾ ചെയ്യുന്നത്. അപ്പോൾ ഓരോ പള്ളിയുടെ ക്യാമ്പുകൾ, അച്ഛന്മാരുടെ സെമിനാറുകൾ, യൂത്തിൻ്റെ ക്യാമ്പുകൾ ഒക്കെ ഇവിടെ സംഘടിപ്പിക്കുന്നുണ്ട്. അപ്പോൾ ആർക്ക് വന്നാലും അച്ഛന്മാർ വന്നാൽ കുർബാന ചെല്ലാനുള്ള സൗകര്യമുണ്ട്. അപ്പോൾ അങ്ങനെ ഓരോ അടുത്ത മാസം 3-ാം തീയതിയാണ്, ഈ 28-ാം തീയതി മുതലുള്ള പെരുന്നാളാണ്. 3-ാം തീയതി സമാപനം തോമാസ് ലീഗയുടെ ദുഃഖ്രാന തിരുനാളാണ്. ജൂലൈ 3 ദുഃഖ്രാന തിരുനാൾ. അപ്പോൾ അതിനോടനുബന്ധിച്ച് 28-ാം തീയതി കൊടിയേറ്റ് അപ്പോൾ അങ്ങനെ 28-ാം തീയതി മുതൽ 3-ാം തീയതി സമാപനം ദുഃഖ്രാന. പല പള്ളിയുടെ അച്ഛന്മാരുണ്ട്, ഓർത്തഡോക്സ് സഭയുടെ, യാക്കോബ സഭയുടെ പിതാക്കന്മാരുണ്ട്. ഓരോരുത്തരുടെയും പിതാക്കന്മാർ വന്ന് ഇവിടെ അതെ പ്രെയർ, എല്ലാവരുടെയും പ്രെയർ ഉണ്ടാവും. അങ്ങനെ there is no restrictions for any denominations. So all denominations will be equal. Okay, perfect. సో ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, మరి ముఖ్యంగా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తోమా గారు ఈ స్థలానికి వచ్చి ఉన్నారన్నమాట. సో ఈ స్థలానికి వచ్చి తోమా గారు కొంతవరకు ఇక్కడ ఉన్న లోకల్ ట్రైబల్స్ కానీ పీపుల్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుని కోసం సువార్త అనేది చేయడం జరిగింది. సో అందుకనే ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలంలో ఇక్కడున్న పీపుల్ దీన్ని చర్చ్ కింద స్థాపించారు. సో ఇది క్రీస్తు శకం 52 అంటే 1st సెంచరీ 1వ శతాబ్దంలో జరగబడింది. సో ఇక్కడ తోమా గారు వచ్చిన తర్వాత కూడా మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ట్రైబల్స్ చాలామంది మసూచి, లైక్ మీకు కలర్ ఉంది కదా, సో అటువంటి కొన్ని వ్యాధులతో బాధపడుచున్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ కూడా చాలామందిని స్వస్థపరిచారు. సో స్వస్థపరిచి దేవుని యొక్క మాటలు చెప్పి వాళ్ళు బలపరచడం వల్ల వాళ్ళందరూ కూడా చాలామంది రాజులతో సహా చాలామంది కూడా ఈ యొక్క క్రైస్తవ్యం, క్రీస్తుని నమ్మి క్రీస్తులోనికి మారడం అనేది. సో ఇది మొత్తం చుట్టూ కూడా మొత్తం ట్రైబల్ ఏరియాస్ ఉండడం వల్ల, అండ్ దిస్ ఈస్ ఫారెస్ట్ ఆల్సో. సో నిలకల్ ఫారెస్ట్ ఉంది నియర్ బై లొకేషన్. మొత్తం చుట్టూ కూడా ఎన్నో వన్యజాతి ప్రాణులు, అడవి మృగాలు, ఎలిఫెంట్స్ చాలా వరకు ఉన్నాయన్నమాట. సో చాలా డేంజరస్ ప్లేస్. సో ఈ ప్లేస్లోకి కూడా వచ్చి తోమా గారు సువార్త చేయడం జరిగింది. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ట్రైబల్ ఏరియాలో తోమా గారు సువార్త చేయడం అనేది చాలా అద్భుతం అని చెప్పవచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది సాదృశ్యంగా ఉంటుంది. సో చాలా అందంగా అలంకరించారు. సో అది ఆ మధ్యలో ఉన్నది చెక్కతో చేసిన క్రాస్ అండి, అది కూడా మీరు గమనించవచ్చు. ఈ వాల్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఆ కాలానికి సంబంధించినట్టు సేమ్ డిజైన్ చేశారండి. సో అప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీరు అన్నీ చూస్తే వాల్స్ అన్నీ కూడా. సో కొన్ని పటాలు ఇక్కడ ఉన్నాయి, చిత్రపటాలు, అవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద సెయింట్ థామస్ గారండి. సో ఆ సెయింట్ థామా గారి చిత్రం అది. సో ఇక్కడున్న చిత్రం ఏంటి అంటే, తోమా గారు అనుమానస్తుడు కదండి. సో ఆయన క్రీస్తు వారిని ఆయన యొక్క పక్కటెముకలు వేలు పెట్టి చెక్ చేస్తారు. సో ఆ యొక్క డిజైన్ అది, ఆ ఫోటో అనేది ఆ సింబాలిక్గా అక్కడ పెట్టి ఉన్నారు. సో ఫిలిప్ గారు అండ్ బర్తలోమే గారు, జేమ్స్ గారు, జాన్ గారు, యోహాన్ గారు, పేతురు గారు, ఆండ్రూ, ఆంద్రేయ గారు. ఆ పైన ఫొటోస్ అన్నీ కూడా క్రూసిఫైడ్కి సింబాలిక్గా ఉన్నాయండి. సో సిలువ వేసుకోవడం కానీ, సిలువ ఎత్తడం కానీ, ఇక్కడ సైనికులు పడడం కానీ. పుల్పిట్ మీద ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఆ క్రాస్ ఉంది, చూసారా మీరు? ఒకసారి అది క్రాస్ని చూపించండి. ఆ క్రాస్ ఏదైతే ఉందో కరెక్ట్గా 600 సంవత్సరాలు అయిందటండి ఆ క్రాస్ ఇక్కడ తీసుకొచ్చి. సో 600 సంవత్సరాల ఏజ్ వయసున్న క్రాస్ అది. సో అద్భుతం కదా. సో ఆ క్రాస్ ఇప్పటికీ ఎంత బాగుందో చూడండి, అద్భుతంగా ఉంది. అండ్ అది అండ్ ఈ పక్కన కూడా ఒక క్రాస్ ఉంది, దాన్ని కూడా మీరు చూద్దురండి. ఈ క్రాస్ కూడా 600 years బ్యాక్ ఈ క్రాస్ కూడా తీసుకొచ్చి పెట్టారు. సో ఈ గ్లాస్ లోపల ఉన్న క్రాస్ కూడా, దీన్ని కూడా మీరు వీక్షించవచ్చు.
గాడ్స్ వే మిషన్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ చూడడం జరిగిందండి. సో ఆ యూట్యూబ్ ఛానల్లో బ్రదర్ నిజంగా ఒక మాట చెప్పారు. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్పిరిట్ మాకు నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు రండి ఈ నిలకల్ చర్చిని దర్శించండి. పాస్ట్ ఉన్న 6 చర్చిలు 7 చర్చిలు కూడా మీరు వీలైనంత వరకు దర్శించండి. ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవం అనేది తోమా గారు తీసుకురాకపోతే క్రైస్తవ్యం మనకు వచ్చేది కాదు. సో తోమా గారు ఎంతో సాహసం చేసి ధైర్యం చేసి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడి రాజ్య సువార్తని ప్రకటించడానికి ఆయన అంత దూరం ఇక్కడికి వచ్చారు. మనకు దగ్గరలో ఉన్న కేరళ కూడా మనం విజిట్ చేయకపోతే ఇంక మనం ఏమనుకోవాలి. సో ప్రతి క్రైస్తవుడు తప్పకుండా కూడా రావాల్సిన ప్రదేశాలు ఇవి. సో ఈ 7 చర్చిలు కూడా తోమా గారు స్థాపించిన 7 చర్చిలు కూడా విజిట్ చేయాలి ఒక్కసారి లైఫ్లో ఒకసారైనా సరే. సో ప్రతి ఒక్కరు రండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు కూడా ఎంతో ఆశీర్వదిస్తాడని మేము నమ్ముచున్నాము. ప్రయాణ మార్గం కూడా చాలా కఠినకరంగా ఉంటుంది. సో ఫ్యామిలీ గ్రూప్గా రావడానికి ట్రై చేయండి. సింగిల్గా రావడానికి మాత్రం దయచేసి రావద్దు. సో ఎంతో ప్రమాదకరమైన జంతువులు, ఏనుగులు అన్నీ ఉన్నాయి. సో అవి కూడా మీకు దర్శనమిస్తాయి. పాములు కానీ అన్నీ ఉన్నాయి. సో చాలా జాగ్రత్త వహించి రావాల్సింది. సో మంచి డ్రైవర్ని తీసుకొని రండి. జాగ్రత్తగా దేవుని సన్నిధికి వచ్చి అనుభవించి ఆ దేవుని సన్నిధిని మీతో పాటు తీసుకెళ్తారని మేము నమ్ముచున్నాము. సో ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఉన్నాము. సో దయచేసి మాకు మీ సపోర్ట్ కావాలి. సో మా ఛానల్ పేరు ఫెయిత్ ల్యాండ్ మీడియా వర్క్స్. సో మేము ఇటువంటి చర్చెస్ అన్నీ కూడా పురాతనమైన చర్చలు, ఈ అంతరించిపోతున్న చర్చలు కానీ, అంతరించిపోతున్న ఏవైతే పరిశుద్ధమైన గ్రంథాలు కానీ, ఇది కూడా దేవుని పనిలో ఎంతో కొంత పరిచర్లో మేము ఎంతో పాలుభాగస్లాడడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. సో మరి ముఖ్యంగా చెప్తున్నామండి, ఫెయిత్ ల్యాండ్ మీడియా మా ఛానల్ పేరు ఫెయిత్ ల్యాండ్ మీడియాని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి. ఏమైనా ఉంటే మీరు మాకు దయచేసి కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మేము వాటిని చేంజ్ చేయడానికి, లేదంటే మేము చెప్పిన స్టోరీ కాకుండా ఇంకేమైనా స్టోరీ ఏమైనా యాడ్ ఆన్స్ ఉన్నా కూడా అవి మాకు దయచేసి తెలియజేయండి. అవి ఎంతో మాకు వాల్యుబుల్ పాయింట్స్గా మేము తీసుకొని వాటిని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా మేము చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉంటుందని మేము నమ్ముచున్నాము.